ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. నేడు న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ సిఐడి ముందుకు వెళ్లనున్నారు. ఇక సునీల్ కుమార్ అక్రమాలపై సాక్ష్యాధారాలు సమర్పించబోతున్నారు. గతంలో సునీల్ కుమార్ పై ఆరోపణలు చేస్తూ కేంద్ర హోంశాఖకు లాయర్ గుడపాటి లేఖ రాశారు. సునీల్ కుమార్ పై దర్యాప్తు చేయాలని సీఎస్ ను హోంశాఖ ఆదేశించినప్పటికీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో విచారణ ముందుకు సాగలేదు. ఈ క్రమంలో ఇటీవల మరోసారి గుడపాటి లేఖ రాయగా సీఎస్ డీజీపీ ఆదేశాలతో సునీల్ కుమార్ పై విచారణ మొదలైంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, మా సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై విచారణ ప్రారంభమైంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన సిఐడి డీజీగా ఉన్న సమయంలో కొంతమందిని వేధించడం, మరికొంతమందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటి అనేక సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల నేపథ్యంలోనే సునీల్ కుమార్ పై అప్పట్లో విజయవాడకు చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు తో పాటు డిఓపిటికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కార్యదర్శికి లేఖ రాసి వెంటనే విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లేఖ రాయగా డీజీపీ దానిపై విచారణ చేయకుండా పక్కన పెట్టేశారు అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మళ్లీ లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు లేఖ రాయగా హోంశాఖ వెంటనే దీనిపై విచారణకు ఆదేశించి తమకు నివేదిక పంపాలని చెప్పి కోరింది. దీంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఆయనపై విచారణ చేయాలి అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. దీంతో డీజీపీ సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ రోజు తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకొని రావాలి అని చెప్పి లక్ష్మీనారాయణకి సిఐడి అధికారులు నోటీసులు పంపించారు. దీంతో విజయవాడలో ఈ రోజు తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కూడా సిఐడి అధికారులకు ఇస్తాను అని చెప్పి న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉండే ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ తో పాటు యూట్యూబర్ గా ఉండే వెంగళరావును కూడా వేధించారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే అమరావతికి సంబంధించిన మరో సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తిని కూడా విపరీతంగా వేధించారు అని చెప్పి ఇలా పలువురిని వేధించిన కేసులో కూడా ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటినీ వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా వీడియో క్లిప్పింగ్స్ తో సహా ఈ రోజు సిఐడి అధికారులకు ఇస్తాను అని చెప్పి కూడా న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్తున్నారు. నీలిమ. రైట్, థాంక్యూ రామారావు.